హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈరోజు మీకు చూపించబోతుంది బటర్ అండి. హోమ్ మేడ్ బటర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ బయట కొనే దాంట్లో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో హోమ్ మేడ్ బటర్ అనేవి లేదంటే నెయ్యి ఇలాంటివి చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ప్రతి కుకింగ్లో వాడతాం కాబట్టి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో తయారు చేసుకుందాం. అలానే నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో 1 కప్ వరకు ప్యూర్ నెయ్యి అనేది తీసుకున్నాను. అలానే చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎందుకంటే బటర్లో సాల్ట్నెస్ కొంచెం ఉంటుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నా. అలానే పసుపు అనేది కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. ఒక 5 పీసెస్ వరకు ఐస్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఈ నెయ్యి అనేది గట్టి పడే వరకు, అంటే బటర్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్ వచ్చే వరకును బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు ఇక్కడ కాస్త గట్టి పడింది. ఇంకా అది వాటర్నెస్ ఉంది. ఆ వాటర్నెస్ మొత్తం పోయి గట్టి పడాలి. అండ్ బయట కొనే వాటిలో ఏంటో ఉంటాయి కాబట్టి ఇంట్లో మ్యాక్సిమం ఇలాంటివన్నీ ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో మ్యాక్సిమం చేయండి. అండ్ బయట మనం చాలా కల్తీవి కొంటాం కాబట్టి హెల్త్కి చాలా డేంజరస్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాగా వీడియోలో చూపించినలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 5 మినిట్స్లో బటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారా, ఇక్కడ బటర్లా మనకి వచ్చేస్తుంది. చూసారా, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్ కూడాను మనకి. ఇలా వచ్చాక దీన్ని నేను స్టోరేజ్ కంటైనర్ తీసుకున్నానండి సేఫ్ రావడం కోసం. అలానే దాంట్లో ఒక సిల్వర్ పేపర్ అనేది యాడ్ చేసుకున్నాను, చిన్న పీస్. దాంట్లో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న బటర్ అనేది డబ్బాకి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి స్టోరేజ్ డబ్బాలోన సిల్వర్ పేపర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న బటర్ని యాడ్ చేసుకోవాలి. దాంట్లో డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకొని పైన ఒక సిల్వర్ పేపర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో లేదా ఫ్రిడ్జ్లో 1 or 2 అవర్స్ పెట్టుకుంటే మనకి బటర్ అనేది గట్టి పడుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో 1 or 2 అవర్స్ పెట్టుకోండి. ఇలా తీసేసాక నాకు ఇక్కడ 2 అవర్స్ అయిపోయిందండి. ఇక్కడ 2 అవర్స్ అయిపోయాక తీసాను. ఇక్కడ చూసారా, నాకు బటర్ అనేది గట్టి పడింది. ఇప్పుడు నేను ఒక పేపర్ తీసుకున్నాను. ఆ పేపర్ పైన బటర్ అనేది యాడ్ చేస్తున్నా. చూసారా, ఇక్కడ వచ్చింది. దీనిపైన ఉన్న సిల్వర్ మొత్తం తీసేసి ఇలా ఒక పేపర్లో వేసుకుని మనం స్టోరేజ్ చేసుకుంటే మనకి ఏ కుకింగ్లో ఏం బటర్ యాడ్ చేస్తామో అప్పుడు తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా బటర్ అనేది నిల్వ ఉంటుంది. అండ్ దీన్ని కటింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా మనకి బటర్ అనేది వచ్చేసింది, అచ్చం షాప్లో కొనిలానేది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.